దినోత్సవం. వరల్డ్ ఎర్త్ డే లేదా ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే April 22 నాడు మనం జరుపుకుంటాం. అదేవిధంగా 1969 ఏప్రిల్ 22న 1969 ఏప్రిల్ 22న తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఏర్పడ్డ కమిషన్ ఏంటంటే వశిష్ఠ భార్గవ కమిషన్. తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఏర్పడ్డది 1969 ఏప్రిల్ 22న. అదేవిధంగా 1969 ఏప్రిల్ 22న సిపిఐఎంఎల్ పార్టీ అనేది ఆవిర్భవించింది. 1964లో సిపిఎంగా ఏర్పడ్డది. 1925లో చూడండి, 1920లో విదేశాల్లో స్థాపించబడ్డది తాష్కెంట్లో. అది ఎంఎన్ రాయ్ దీన్ని స్థాపించిండు. ఆ తర్వాత 1925లో కాన్పూర్లో రీస్టార్ట్ అయింది అన్నట్టు. జనరల్ సత్యభక్త నేతృత్వంలో సింగరవేల్ శెట్టియార్ ఆధ్వర్యంలో ఇది మళ్ళీ పునర్నిర్మించబడ్డది. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాన్పూర్ సమావేశంలో జనరల్ సత్యభక్త నేతృత్వంలో సింగరవేల్ శెట్టియార్ అధ్యక్షుడిగా. అది 1925 తర్వాత 1964లో సిపిఎంగా ఆవిర్భవించింది. సిపిఐ పార్టీ నుంచి 1964లో సిపిఎం ఏర్పడ్డది. ఆ సిపిఎం నుంచి 1969 ఏప్రిల్ 22న సిపిఐఎంఎల్ చారు మజుందార్ నెక్స్ట్ కాను సన్యాల్ వీళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. 1967లో మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని నక్సల్బరీ కేంద్రంగా నక్సలైట్ ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. దాని తర్వాత 1969 ఏప్రిల్ 22న సిపిఐఎంఎల్ అనేది ఏర్పడేది. దీన్ని బట్టి ఇదేమో జనరల్గా మనకు ఏప్రిల్ 22ను ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకోవడం తెలుసుకోవాలి. వాళ్ళ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి 1969 ఏప్రిల్ 22 అంటే తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఏర్పడ్డ కమిటీ అంటే వశిష్ఠ భార్గవ కమిటీ. ఇంకో కమిటీ కూడా ఉంటుంది, లలిత్ భార్గవ కమిటీ అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత 1969 ఏప్రిల్ 22నే సిపిఐఎంఎల్ అనేది ఆవిర్భవించింది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఆగస్టు 7. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఏదైనా జనరల్గా ఒక టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ అంశం కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని చెప్పడానికి. ఇక్కడ